దేవుని వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. 7వ వచనాన్ని. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుందట. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, టు రిమెంబర్ ద రైచస్, నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఏంటంటే అది మనకి మాట్లాడలేదు, ఆశీర్వాదం. ప్రియుల ఆశీర్వాదం ఎలా వస్తుంది అని మనం చూస్తే చాలా విధానాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ప్రియుల దేవుని స్తుతించడం వల్ల ఆశీర్వాదం వస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఆశీర్వాదం వస్తుంది. ప్రియుల 128వ కీర్తనలో మరి యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం. ఇలా చాలా రకరకాలుగా ఆశీర్వాదాలు పొందే మార్గాలు ఉన్నాయి. అయితే మరొక శ్రేష్టమైనది ఏంటంటే నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటండి. హల్లెలూయా. మరి ఈరోజు డేవిడ్ బ్రదర్ మరి కుటుంబంతా రాజమండ్రిలో ఉన్నారు. మరి ఈ సమయంలో వారు ఇక్కడ లేరు. ఆ కుటుంబాన్ని లేకపోతే ఆ సహోదరుని ప్రత్యేకంగా మనం ఈరోజు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మనందరికీ ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమేన్. ఎస్. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే నేను మరి సమయం లేదు, త్వరగా నేను జ్ఞాపకం చేయాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మరి ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అనే మాట రాయబడింది. బ్లెస్సెడ్ అని ఉంది. బ్లెస్సెడ్, ప్రభువునందు నిద్రించిన వారు. పిల్లరా, మరి ప్రపంచానికి మరణం అంటే చాలా భయం అండి. బట్ రక్షణ పొందిన బిడ్డకి, దేవుని బిడ్డ, క్రైస్తవుడు అనే వ్యక్తికి మరణం అంటే భయం లేదు. ఎందుకంటే క్రైస్తవుడికి ఒక విషయం తెలుసు, అదేంటంటే ఈ మరణం అనేది మనకు మరణం కాదు, అది నిద్ర మాత్రమే. పిల్లరా, మరి నిద్రపోయిన వాడు మరి రాత్రి మనం పడుకుంటాం, ఉదయం ఏదో సమయంలో లిగిస్తాం కదండి. అలాగే మరి చనిపోయిన ఒక వ్యక్తిని ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ శరీరం లెగిస్తుంది. అది పునరుద్ధాన అనుభవం అంటారు. ప్రియులరా, సమాధులు తెరవబడి మనకంటే ముందు ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు ధన్యకరమైంది అంటే అది నిద్ర మాత్రమే. ప్రభువు యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడే అనుభవం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక, నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవండి. 13వ వచనం చదవండి. సహోదరులారా, నిరీక్షణ వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల. 17వ వచనం చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలం మేఘముల మీద కొనుపబడదాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. యేసు ప్రభువారు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశం నుంచి దిగి వస్తున్నప్పుడు పిల్లరా, మొట్టమొదటిగా ప్రభువునందు నిద్రించిన వారు మొదట లెగిస్తారంట. ఆ కోవలో మన డేవిడ్ బ్రదర్ కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రభు ఇలా మధ్యాకాశంకు రాగానే, ఎంటర్ అవగానే మొదటగా ప్రభువునందు నిద్రించిన వారు లెగిస్తారు. అది ఫస్ట్ బ్యాచ్. రెండవ బ్యాచ్ ఎవరంటే సజీవులంగా నిలిచిండు మనము. అప్పటికి బ్రతికి ఉన్న మనం, రక్షణ పొందిన విశ్వాసులు, దేవుని బిడ్డలు, నీతిమంతులైన వారు మహిమ శరీరంగా మార్చబడి సిద్ధంగా ఉంటారు. ఆ సమాధుల నుంచి లేచిన వారు, మహిమ శరీరంగా మార్చబడిన మనము, వారు మనం కలిసి ఏకముగా ఒక్కసారే మేఘముల మీద మధ్యాకాశానికి కొనుకోబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో సదాకాలం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కింద అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, అది ఎంత జ్ఞాపకం నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అది ఎంత ఆశీర్వాదమో, అది ఎంత దీవెనో. నేను రెండు మూడు మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు ఆశీర్వాదమో, ఎప్పుడు అది ధన్యకరమో అని అంటే, మనం ఇందాక చదివాం కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. పిల్లరా, నీతిమంతులుగా మారాలి. నీ పేరేంట్రా అని అడిగిన ఒక ఆయన పేరు ఏదో మంచి పేరు చెప్పాడు.
నువ్వు ఎప్పుడు రక్షణ పొందావు, ఎప్పుడు మారు మనసు పొందావు, ఎప్పుడు ప్రభువుని దర్శించారంటే నీళ్ళు నవ్వుతున్నాడు. పేరుకి క్రైస్తవుడిగా పేరు మార్చుకుని ఉన్నాడు, కానీ ఆ జీవితంలో ఈ రక్షణ అనే అనుభవం, ప్రభువుని కలుసుకునే అనుభవం. చూడండి, యేసుప్రభు వారు ఎరుకో మార్గంలో వెళ్తున్నప్పుడు జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. ప్రభు అన్నారు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి రాబోతున్నాను. పిల్లల జక్కయ్య యేసుప్రభు వారిని కలుసుకున్నాడు. అంతేకాదు, జక్కయ్య యేసుప్రభు వారిని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. యేసుప్రభు వారు జక్కయ్యతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇతడున్న అబ్రహాము కుమారుడు, ఎందుకు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అది రక్షణ అనుభవము. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభువుని కలుసుకుంటావో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడతావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును, ఈ భూమి మీద నీతిమంతుడైన వారు ఎవరూ లేరంటే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరు నీతిమంతులు అంటే మనం ఆరాధిస్తున్న యేసుప్రభు వారు నీతిమంతుడు. కామ క్రోధ లోభ మదమత్సరాలను జయించిన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు. యోహాను 8:46 ప్రభు అంటాడు కదా, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు పిల్లరా మరి క్రైస్తవులుగా మాత్రమే కాదు, నీతిమంతులుగా మారుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతులుగా మార్చబడిన అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. నేను 2-3 మాటలు మీకు జ్ఞాపకం. నీతిమంతులుగా మారాలంటే ఏం చెయ్యాలి చూడండి. రోమిల్ రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమిల్ రాయబడిన పత్రిక 5:1 చదవండి. కాబట్టి ఎవరు బైబిల్స్ తేలేదా? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి విశ్వాస మూలముగా మనము ఎలా తీర్చబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడి. అందరూ చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం కలిగి ఉండాలా? విశ్వాసం అనండి గట్టిగా. విశ్వాసము వలన నీతిమంతులుగా చేయబడుతున్నాం. అదే 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఒక దైవజనుడి గురించి వ్రాయబడింది అక్కడ. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి ప్రియులరా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులరా, మొదటగా నీతిమంతులుగా మనం మార్చబడాలంటే విశ్వాస మూలముగా అని దేవుని వాక్యం చెప్తుంది. ఫెయిత్, విశ్వాసము. ఎవరి యందు విశ్వాసము? యేసు ప్రభు యందు మనం కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసం. ఏమని విశ్వసించాలి? నా కొరకు 2021 సంవత్సరం క్రితం నా ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. నా కొరకు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి, నా కొరకు శిలువ మొరాను మీద మరణించి, నా పాప క్షమాపణ కొరకు రక్తం చిందించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు, నా కొరకు రాబోతున్నారు నా ప్రభు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వాసం అంటే వారిని రక్షించి నీతిమంతులుగా చేస్తుందట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఫెయిత్ విల్ గివ్ యూ ద రైచియస్నెస్. విశ్వాసం క్రియల మూలంగా కాదు, మన మంచి క్రియల వల్ల కాదు. గుడ్నెస్ ఈజ్ నాట్ గాడ్లీనెస్ అన్నాడు ఒక ఆయన. మంచితనము దైవత్వం కాదు, మంచితనమే. దేవుని వాక్యంలో కొర్నేలియస్ అని ఒక ఆయన ఉన్నాడు. కొర్నేలి అనే ఆయన దాన ధర్మాలు చేస్తూ ఇంటి కుటుంబం అంతటితో కూడా మరి ఎంతో ప్రార్థన చేసుకుంది, కానీ నీతిమంతుడిగా మార్చబడలేదు. దేవుడు పేతురుతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి కొర్నేలి ఇంటికి వెళ్ళి, ఆ సీషోర్లో ఉన్నాడు ఆయన, మరి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేసరికి పేతురు ఆ గృహంలోకి వచ్చి సువార్త వాక్యం, యేసు ప్రభు జనన మరణ పునరుద్ధానాల గురించి వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే వారందరూ దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడ్డారు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వేం చేయక్కర్లేదు. నీతిమంతుడిగా మార్చబడాలంటే తల కిందకి కాలు మీదకి పెట్టక్కర్లేదు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ కాదు, అవన్నీ ఉండాలి, మంచిదే. కానీ నీతి రావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసము, నమ్మిక, అది మొదటిది. రెండవది చూడండి, నీతి ఎలా వస్తుంది? రోమిల్ రాబడిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, మీ బైబిల్స్లో నుంచి 9వ వచనం చదవండి. 9వ వచనం. కాబట్టి
ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా చేయబడుతున్నాం. అందరూ చెప్పండి, దేని ద్వారా? ఆయన రక్తము, బ్లడ్ ఆఫ్ జీసస్. రక్తం కలుషహరణం అని మనకు తెలుసు కదండి. రక్తము పాపాలు క్షమిస్తుంది. పవిత్రమైన, మరి పేతురుపత్రికలో అమూల్యమైన రక్తం అంట. పవిత్రమైన యేసు రక్తం, ఏ కల్మషము లేని ఆయన రక్తం. పిల్లరా, మరి మన జీవితంలోకి వచ్చినప్పుడు మన పాపాలన్నీ క్షమించబడతాయి. మరి 1 యోహాను 1:7, 1 యోహాను 1:9 దేవుని వాక్యాలు చెప్తున్నాయి. మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఏమండి, మాసిపోయిన బట్టలు అక్కడ ఉన్నాయండి, అవి క్లీన్ అవ్వాలంటే దానికి ఏమి అప్లై చేయాలా? సోప్ అప్లై చేయాలి. రెన్ సోపు లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ ఏదో వచ్చింది కదా, ఇప్పుడు అప్లై చేయాలి. సర్ఫ్ ఎక్సెల్ తీసుకుని రావాలా? షాపులు చాలా ఉన్నాయి, కిరాణా షాపులో ఆ రిన్ సోప్ ఉంది, బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ మన మాసిపోయిన బట్టలు క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలా? ఆ సోప్ తీసుకొచ్చి షాప్కి వెళ్ళి ఆ సోప్ తెచ్చుకుని దాన్ని అప్లై చేయాలి. యేసు ప్రభు వారు 2021 సంవత్సరాల క్రితమే ఆయన రక్తం చిందించాడు. యేసు ప్రభు రక్తం సజీవమైన రక్తం అని దేవుని వాక్యంలో రాయబడింది. అది సిద్ధంగా ఉంది. అయితే మనము ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, యేసయ్యా ఇదిగో నా చూపులు కడగండి, నా తలంపులు కడగండి, నా జీవితాన్ని కడగండి, నన్ను పరిశుద్ధపరిచి నా పాపాలు క్షమించండి అని ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో అప్పుడు యేసు రక్తం చేత పరిశుద్ధాత్మ దేవుడు వారిని కడిగి నీతిమంతులుగా చేస్తాడన్నమాట. అందరు హల్లెలూయా. విశ్వాసం వలన నీతిమంతులుగా చేయబడుతున్నాం. రెండవది, యేసు రక్తం వలన నీతిమంతులుగా చేయబడుతున్నాం. మూడోది, నేను త్వరగానే ముగిస్తాను చూడండి. ఆదికాండం ఒకసారి రండి. నీతిమంతులుగా మనం చేయబడాలంటే ఏం చేయాలి? 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండము 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో. నోవహుని దేవుని వాక్యం ఏమని సంబోధిస్తుందంటే నీతిమంతుడు అంటండి నోవహు. ఒకసారి నోవహు గారు ఎలా నీతిమంతుడిగా చేయబడ్డాడు? ఆయన ఏం చేశాడు నీతిమంతుడిగా చేయబడ్డానికి? చూడండి, 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. నోవహు అట్లు చేశాను. అట్లు అంటే మనం తినేట్లు కాదు, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. ఇక్కడ నోవహట దేవుడు చెప్పినట్లుగా చేశాడటండి. వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ హిమ్ టు డూ, దేవుడు ఏం చేయమన్నాడో, ఎలా ఓడను కట్టమన్నాడో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్టాడు. ఇక్కడ నోవహు నీతిమంతులుగా చేయబడడానికి కారణం అంటే 2 కారణాలు. ఒకటి, దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. రెండవది, ఆ కుటుంబంతో పాటు ఓడలో ప్రవేశించాడు. పిల్లరా, ఆ దేవుడు చెప్పినట్టుగా మనం చెప్పాడు. విధేయత, ఒబీడియన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ విల్ గివ్ యూ ద రైచియస్నెస్. విధేయత. ఈ దినాల్లో చాలా మంది పిల్లరా మరి అంతరంగంలో ఈ విధేయత, ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గింపు కనిపించట్లేదు. మీ అందరికీ బాగా తెలుసు, 2 దేవాలయంలోకి వచ్చారు. ఎవరు? పరిసయ్యుడు, సుంకరి కదా. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలా టల్లగున్నారండి, హుషారుగా చెప్పండి హల్లెలూయా. పిల్లరా, పరిసయ్యుడు, సుంకరు అనే 2 దేవుని మందిరంలోకి వచ్చారట. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. ప్రభు, నేను అది చేశాను, ఇది చేశాను, ఉపవాసం ఉన్నాను, కానుక, అవన్నీ చెప్తున్నాడు. ఎవరికి? దేవునికి చెప్తున్నాడు. పోనీ అక్కడితో బాగున్నది, అక్కడితో ఆకుండా చివరిలో ఏమంటాడంటే, అదిగో కనబడుతున్నాడు ఆ సుంకరు లాంటి కూడా నేను కాను అంటున్నాడు. అతిశయపడుతున్నాడండి. అయితే శంకర్ అనేవాడు చివరిలో ఉండి రొమ్ము బాదుకుంటూ ఆకాశం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలక ఏడుస్తూ పశ్చాత్తపడుతూ ప్రార్థన చేస్తాడు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఈ పరిచయం కంటే ఆ శంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడైతే తగ్గింపు, ఎక్కడైతే విధేయత, ఎక్కడైతే దేవుడు చెప్పినట్టుగా చేస్తామో అక్కడ మరి గొప్ప కార్యం జరుగుతుంది. విధేయత కార్యం జరుగుతుంది. నీతిమంతుడిగా తీర్చబడే కార్యం జరుగుతుంది. అందుకే మత్తయి సువార్తలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? సూర్యుని వలె ప్రకాశిస్తారని రాయబడింది. అందరూ నాతో చెప్పండి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు.
ఇప్పుడు తమ తండ్రి రాజ్యం అంటే పరలోకంలో ప్రకాశించాలంటే ఏం కావాలి మనకి? నీతి కావాలి, దేవుని నీతి కావాలి, మన స్వనీతి కాదు. పిల్లరా, దేవుని నీతి వర్సెస్ స్వనీతి. పిల్లరా, స్వనీతి అంటే నాకు అన్ని తెలుసు, నేను చేస్తుంది మంచిదే, నేను 10 మందికి చెప్పేవాడిని, నాకు నీవు చెప్పడం ఏంటి? ఆ పిల్లరా అతిశయం, మరి ఆ యొక్క హెచ్చించుకునే పరిస్థితి మన జీవితంలో ఉంటే మనం నీతిమంతులుగా చేయబడం. మన స్వనీతి అట ఎలా ఉందట? మన స్వనీతి యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూడండి అందరూ. 6వ వచనం, మేమందరము అపవిత్ర వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురుగుంట వలె ఆయను, మా నీతి క్రియలని మురికి గుడ్డల వలె నాయను, మేమందరము చదవండి బ్రదర్, ఆకు వలె వాడపోతుమి, గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయాను. ఇక్కడ మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. మన స్వనీతి అంట దేవుని దృష్టిలో ఎలా ఉందంట? మురికి గుడ్డలు అంటే ఫెల్దీ ర్యాక్స్ అంటాడు ఇంగ్లీష్ లో, ఫెల్దీ ర్యాక్స్. కాబట్టి మన స్వనీతి, మన భక్తి సొంత భక్తి కాదు, కానీ దేవునికి లోబడ్డం, దేవుడు చెప్పినట్టుగా చేయడం, విధేయత ద్వారా నోవహు అట్లు చేశాడు. యెహోవా దేవుడు సెలవిచ్చినట్లుగా చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అలా మనం చేయగలిగితే నీతిమంతులుగా చేయబడతాం. అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మరి డేవిడ్ గారు మరి నీతిమంతుడిగా చేయబడి, మరి ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం నేను విన్నాను. పిల్లరా, సీలేరు అనే ప్రాంతంలో ఉండేవారంట. చిన్నప్పుడు మేము కూడా సీలేరు అనే ప్రాంతం దాటుకుని బలిమిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మీకు ఐడియా ఉండి ఉంటుంది. బలిమిల, సీలేరు, చిత్రకొండ, బలిమిల. మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు అక్కడే ఉండేవారు. మా తాతయ్య గారు డాక్టర్ గారు, ఆయన సంవత్సరం 2-3 సార్లు అక్కడికి చాలా దూరం ప్రయాణం. సీలేరు అంటే ఆ ప్రాంతాలు నాకు గుర్తుకొస్తున్నాయి. పిల్లరా, మరి ఈ రాత్రి డేవిడ్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవడం అది మనకెంతో ఆశీర్వాదకరమని నేను కోరుతున్నాను. పిల్లరా, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. అన్ని జనులకి లేనిది మనకి ఉన్నది ఏంటో చెప్పండి. నిరీక్షణ. ఎస్, గుడ్ ఆన్సర్. వారికి లేనిది మనకు ఉన్నది ఏంటంటే క్రీస్తునందు ఉన్న వారికి, రక్షణ పొందిన వారికి, నీతిమంతులుగా చేయబడిన వారికి ఉన్నది, వారికి లేనిది ఏంటంటే నిరీక్షణ. ఇప్పుడు మరి జాన్ విక్టర్ గారు తర్వాత బ్రదర్స్ కొంతమంది మాట్లాడిన మాటల్లో గొప్ప నిరీక్షణ నాకు కనబడింది. నిరీక్షణ, హోప్ అంటారు దాని, హోప్, నిరీక్షణ. వాక్యంలో ఏం రాయబడింది అంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకో తెలుసా? ఈ నిరీక్షణ మనం మనుషుల మీద పెట్టుకోలేదు. ఈ నిరీక్షణ మనం ఎవరి మీద పెట్టుకుంటే సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసునందు ఈ నిరీక్షణ ఉంది. ఆమేన్. ఎస్, he will never disappoint us. He will never put us to shame. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. పిల్లరా, మరి మాట తప్పనేవాడు. చెప్పాడు కదా, ప్రభు అన్నాడు కదా, మార్తతో ఒక మాట ప్రభు మాట్లాడుతూ ఏమంటారంటే, మార్త నువ్వు నమ్మినేలా దేవుని మహిమ చూస్తావు అని చెప్తూ ప్రభు ఏమన్నారంటే, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. మార్త, నా యందు విశ్వసించేవాడు మరణములోనికి రాక తీర్పులో నుంచి జీవములోనికి దాటిపోయాడు. ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. నేనే పునరుద్ధాన జీవాన్ని అన్నాడు యేసు ప్రభు. ఆయన మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి సమాధిలో కుళ్ళిపోలేదు, కానీ ఆయన మరణాన్ని జయించి సజీవుడిగా 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడైన సజీవుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానుడైన యేసయ్య, బ్రతికి ఉన్న సజీవుడైన యేసయ్య ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఏం చెప్పారు ప్రభు? ఇందాల మరి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో మనం చూసాం. పిల్లరా, నేను మరలా వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. నేను త్వరగా వస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఈ టీవీ 9లో కూడా చాలా వీడియోలో మీరు చూసారో లేదో, పిల్లరా, ప్రభు రాకడ గురించి చాలా పత్రికలు, చాలా న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు రాకడ ముందు జరిగే సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. పిల్లలు, తెగుళ్ళు వస్తాయి. పిల్లలు, యుద్ధ సమాచారం మీరు వింటారు. కరువులు, భూకంపాలు. పిల్లల, జనము మీదకి జనాలు లెగిస్తాయి. వింటున్నారు జాగ్రత్తగా. ప్రభు అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను.
వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, నాతో పాటు పరిశుద్ధుల్ని తీసుకుని వస్తాను. హల్లెలూయా. పరిశుద్ధుల ఆత్మలు ఇప్పుడు మనకంటే ముందు ప్రభునందు నిద్రించి దేవుని పిలుపుని అందుకుని డేవిడ్ రాజు గారు ఇలాంటి దేవుని బిడ్డలంతా ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు పరదేశంలో. ప్రభు వచ్చేటప్పుడు ఆయన వీరందరినీ తీసుకొని వస్తాడు ఈ భూమి మీదకి. ఆమేన్. ఆయన తీసుకొచ్చేటప్పుడు పిల్లరా ఈ శరీరాలు లేపబడతాయి. ప్రభు భద్రపరుస్తాడు ఈ శరీరాలని. భూమిలో భద్రపరిచిన శరీరాలు మరి అక్షయ రూపం ధరించుకొని, అంటే రిఫరెన్స్ చెప్పడం సమయంలో నేను టుక్కుకి చెప్పుకెళ్ళిపోతున్నాను. సమాధులు తెరబడి వారు లెగిస్తారు. ఆ ఆత్మలు వచ్చి శరీరంలో కలుసుకుంటే మహిమ శరీరంగా మార్చబడుతుంది వారు. మనమేమో బ్రతికున్న మనం అంతా మార్చబడతాం. వారు మనం కలిసి మధ్యాకాశానికి కొనిపోబడతాం. ప్రభుతో యుగ యుగాలు ఆయన ముఖాన్ని చూస్తూ ఆ మహిమలో ఆ సమాధానంలో మరి మనం నిత్యము ఆయనతో ఉంటామని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఈ నిరీక్షణ నెరవేర్చబడుతుందా, సిగ్గుపరుస్తుందా? నెరవేర్చబడుతుంది. ఇది నెరవేర్చబడే సిగ్గుపరచని నిరీక్షణ అని దేవుని వాక్యంలో రాయబడింది. తీతుకు పత్రికలో అదట శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్. సిగ్గుపరచని నిరీక్షణ. ఇంకా ఈ నిరీక్షణ గురించి అనేక మాటలు వ్రాయబడినాయి. మరి ఈ రాత్రికాల సమయంలో మనమంతా నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని వాళ్ళు ఏమైపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. కాబట్టి బొర్ర నేలకేసి కొట్టుకుని ఏడ్చి బాధపడి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఎంతో తలడిల్లిపోతారు వారు. పిల్లల గాయం ఉన్నమాట వాస్తవమే, కాదనటం లేదు. కానీ పిల్లల నిరీక్షణ అనేది ఈ గాయానికి మించినది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభునందు నా నిరీక్షణ. ప్రభు అంటారు కదా, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వేరొక అనదర్ కంఫర్ట్ నేను పంపిస్తున్నాను ఆదరణకర్తని. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరు ఆదరణకర్త. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారో మనం గొప్ప ఆదరణ కలిగి ఉంటాం. కాబట్టి మరి కుటుంబ సభ్యుల గురించి చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. మీరు మరి గాయమైంది, వాక్యం రాయబడింది, గాయం చేయవాడు నేనే, ఆ గాయం కట్టేవాడిని నేనే. ఎందుకు గాయం చేసావు ప్రభు అని అడిగేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు, అడగకూడదు ప్రభుని. వాక్యంలో రాయబడింది, ఆయన తనకి ఇష్టమైనదంతా చేయవాడు. ఆయన సంకల్పం సిద్ధిబట్టి ప్రతిదీ సమకూర్చబడి నెరవేరుతా ఉంది పిల్లరా. ఇంకో మాట చెప్పనా మీకు, కుటుంబ సభ్యులు ఒకసారి వినండి. డేవిడ్ రాజు గారు మన అందరికంటే చాలా ధన్యుడండి. ఆయన ఎందుకో తెలుసా, ఈ చెడ్డ దినాలన్నీ చూడకుండా మనకంటే ముందుగా కొనుకోబడ్డాడు ఆయన. ఎందుకంటే ఎంత భయంకరమైన దినాలు. ఇందాక బ్రదర్ చెప్పారు, కరోనా వైరస్ స్ట్రెయిన్స్ మరి బ్రిటన్ని విల్లవిల్లాడిస్తుంది. దేవుడి కృప వల్ల ఇంకా మన దేశాల్లో ఇంకా రాలేదు, వచ్చింది కానీ చాలా బలహీనంగా ఉంది. ఇంకా ప్రభు రాకడ దినాలు ఇంకా భయంకరమైన తెగుళ్ళు వస్తాయంట. ఎలాంటి తెగులు వస్తాయో తెలుసు మీకు, జకర్య గ్రంథంలో ఉంది. ఇప్పుడు టైం లేక ఒక్కటి చెప్తాను. కొన్ని దేశాలట వారట మరి కెమికల్స్ విడిచిపెడతారంట అండి, వైరస్లు విడిచిపెడతారంట. అవట గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరు రావడం కాదంట, అది ఎవరు పిలిస్తే వారు మనిషి అలాగే ఉంటారంట. లోపల పార్ట్స్ అన్ని కూలిపోతాయంట. కళ్ళు లోపల ఉన్న హార్ట్ ఇవన్నీ కూలిపోయి పడిపోయి క్షణాల్లో పడి చచ్చిపోతారంట. అంత భయంకరమైన మరి తెగుళ్ళు, భయంకరమైన దినాలు, వైరస్లు రాబోతున్నాయి ప్రభు రాకడ దినాల్లో. అయితే దేవుడి కృప వల్ల అవన్నీ మనం చూడకుండానే ప్రభు రాకడలో కొనుకోబడతాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ భయంకరమైన దినాలు చూడకుండా మరి ముందుగానే డేవిడ్ గారు మరి ప్రభు సన్నిధికి కొనుకోబడ్డారు. ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోయారు. 91 కీర్తనలో వ్రాయబడింది, నరుని ఆయుష్కాలం 60, 70, అధిక బలమైన 80 అని వ్రాయబడుతూ ఏమిటంటే దాని యొక్క వైభవము ఆయాసము దుఃఖము. కింద మాట రాసేటప్పుడు ఆయాసము దుఃఖమే. ఈ భూమి మీద అన్ని శ్రమ దినములు. పిల్లల ఈ యొక్క మరి పరదేశులము యాత్రికులమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. మన దేశం ఈ దేశం కాదు, పరలోకం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గాడ్ సెండ్ us టు దిస్ వరల్డ్. మనం ఒకవేళ ఏ దుబాయో లేకపోతే ఏ అమెరికా వెళ్ళాం అనుకోండి, మనం వెళ్ళేటప్పుడు మనకి ఏమి ఇస్తారు? నా గవర్నమెంట్ మనకి వీసా. మన దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది, వారు వీసా ఇస్తారు. వీసాలో ఏముంటుందండి? టైం ఉంటుంది. ఈ టైం నుండి ఈ టైం వరకు నువ్వు మా దేశంలో ఉండాలి. ఒక్క రోజు ముందు ఆ దేశాన్ని వదిలి వచ్చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఆ దేశంలో ఉన్నప్పుడు ఎంటర్ అయినా అనుకోండి, ఈ దేశం నాదే, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే స్థిరపడిపోతాను అని అనుకుంటారండి యాత్రికులు, టూరిస్టులు. ఏమనుకుంటారో తెలుసా అండి? ప్రతిరోజు టైం చూసుకుంటాడు, డేట్ చూసుకుంటాడు. అమ్మ ఏమవుతుంది టైం?
దగ్గర పడుతుంది టు క్విట్ దిస్ కంట్రీ. ఈ దేశాన్ని నేను విడిచి వెళ్ళిపోవాలి. అలాగే మనం కూడా హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, అబ్రహాము మొదలుకొని ఈ పరిశుద్ధులట వారు మరి పరదేశులుగా యాత్రికులుగా ఈ భూమి మీద గడిపారంట. పిల్లరా, అబ్రహాం గురించి ఏమైపోయిందంటే అతడట పునాదులు గల పట్టణం వైపు చూస్తూ ఈ భూమి మీద ఉన్నాడు కానీ బిడ్డలు కట్టున్నాడు, పిల్లరా మరి ఆ కార్యాలన్నీ చేస్తున్నాడు కానీ అతని దృష్టి అంతా పునాదులు గల పట్టణం మీద. యోహాను సువార్త 14 ప్రభు అంటారు, మీ హృదయాలు కలవరపడినవద్దు, నేను తండ్రి ఎదుకు వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. పరలోకంలో మన కొరకు అనేక నివాసాలు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మ్యాన్సన్స్ అని రాయబడిందంట. మన కోసం అంటే పరలోకంలో మ్యాన్సన్స్ అంటే ఏంటి తెలుసండి? భవనాలు అంటండి. నీ కోసం నా కోసం యేసు రక్తంలో కడగబడిన వారి కొరకు. జాగ్రత్త వింటున్నారా? క్రైస్తవులు అందరి కొరకు కాదండి, మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి విశ్వసించి యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది యేసయ్యని కలుసుకున్న వారందరి కొరకు పరలోకంలో దేవుడు అంటే పెద్ద పెద్ద బంగళాలు సిద్ధపరుస్తున్నాడట. అవి బంగారపు రోడ్లు మహిమతో నింపబడుతుంది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అక్కడ దుఃఖము నిట్టెరుపు కన్నీరు ఉండదు. యుగ యుగాలు ఆయనతో సంతోషిస్తాం. పిల్లరా, ఆ స్థలానికి మన సహోదరుడు డేవిడ్ రాజు గారు వెళ్ళిపోయారు. ఈ సో బ్లెస్డ్, చాలా దీవెన పొందిన సహోదరుడు. పిల్లరా, అందుకే ఆయన నిమిత్తం మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ఆయన ప్రభు దగ్గర ఉన్నారు, మీరేమీ భయపడాల్సింది. ప్రభు అంటాడు, నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి, నేను మరలా వచ్చి నాతో మీరు ఉంటున్నట్లుగా నేను మిమ్మల్ని మరలా తీసుకుని వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ. ఎంత గొప్ప నిరీక్షణ అండి, గొప్ప నిరీక్షణ కలిగిన ప్రజలం. మరి ఈ సమయంలో ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. ఆ నిరీక్షణే మనం బ్రతికిస్తుంది, ఆ నిరీక్షణ మనం నడిపిస్తుంది. పిల్లరా, దినాలు భయంకరంగా ఉన్నాయి. వయసును బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన ధన ఘనతలు బట్టి, ధన ధాన్యాలు బట్టి, ఆస్తులు అంతస్తులు బట్టి అతిశయపడడానికి ఏమీ లేదు. పిల్లరా, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే క్వాలిఫైడ్ రిచ్ పీపుల్, గొప్పవారు వెళ్ళిపోయారు. పిల్లరా, మనం ఏమీ కాదు. మనం దీనులంగా తగ్గించుకుని యేసయ్యని కలిగి ఆ రక్షణ ముందుకు సాగి ప్రభువులో క్రీస్తులో మరి ఉన్నప్పుడు మనం ఈ నిరీక్షణ అనుభవంలోకి మనం వెళ్తాం. మరి ఈ సమయంలో 2 విషయాలు చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. మొదటిది ఏంటో తెలుసా? మరి మనం అంతా మరి బేతిస్తా మిన్సెస్ గాజువాక సంఘం, ఇంకా కొంతమంది బంధువులు ఉన్నారు. మనం అంతా చేయాల్సింది ఏంటంటే మరి డేవిడ్ బ్రదర్ యొక్క ఫ్యామిలీ కొరకు, ప్రత్యేకంగా వారి యొక్క తోబుట్టువుల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎస్, హల్లెలూయా. వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. అందుకే వాక్యం చెప్తుంది, ప్రే ఫర్ వన్ అనదర్ అన్నది. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. పిల్లరా, ఇతరుల ఆదరణ కొరకు మనం ప్రార్థన. వెన్ వీ ప్రే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని ఆత్మ వారిని ఆదరిస్తారు. దేవుని వాక్యము వారికి మనం చెప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని ఆదరిస్తాడు, వారి గాయాలు కడతాడు. అది నెంబర్ 1. రెండవది ఏంటో తెలుసా? డేవిడ్ గారు తన మరి పరుగుని తుదముట్టించి, ఇందాల ప్రజలు చదివించారు, నేను మంచి పోరాటాన్ని నా పరుగు తుదముట్టిన, ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్, ఐ ఫినిష్డ్ మై రన్ అని పౌలు గారు చెప్తున్నారు. మరి ఆయన తన పరుగు తుదముట్టించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? ఇప్పుడు ప్రభు వస్తే వేర్ విల్ యూ స్పెండ్ యువర్ ఇటర్నిటీ? నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలనుకుంటున్నావు? కాకంబుల్ కదలొద్దు, ఏదో సబ్జెక్ట్ వద్దు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రభు రాకడ వస్తే, ఇప్పుడు ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మహిమలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఇంకో ఆప్షన్ లేదు, ఇంకొకటి. అదేంటంటే భూమి కింద పాతాళం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపాన్ని విడిచిపెట్టకపోతే బయటికి బాగానే కనిపించి అంతరంగంలో పాపాన్ని దాచిపెట్టుకుని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పాపాన్ని మెయింటైన్ చేస్తూ పాపాలు క్షమించబడిన అనుభవం నీకు లేకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, 7:14 ప్రకటన గ్రంథంలో ఎవరు వీరంటే వీరు మహాశ్రమ నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారనే వాక్యం. పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారంటే డినామినేషన్స్ కాదండి, కులగోత్రాలు కాదు, క్యాస్ట్ అండ్ క్రీడ్ కాదు, అవన్నీ పక్కకు తీసేస్తాడు దేవుడు. అవన్నీ వ్యర్థమైనవి. ఒకటి పిల్లరా, గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కోవాలి. ఎవరి గొర్రె పిల్ల అంటే, ఇదిగో లోక పాపం మోసుకుపో దేవుని యేసు ప్రభువే. యేసు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో అంతే, అదొక్కటేనండి.
నా మాటలు వింటున్న వారు మీరు ఎవరైనా ఇంకా యేసు రక్తంలో కడగబడకపోతే, మీ పాపాలు యేసు రక్తంలో కడుక్కోకపోతే, మీ హృదయం, మీ చూపులు, మీ తలంపులు, మీ ప్రవర్తన యేసు రక్తంలో కడుక్కోకపోతే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు రక్తంలో కడుక్కోండి, మీరు పరలోకానికి వారసులు కండి. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా? మనం సిద్ధపడాలి. ఒక ఉపమానం చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక ఆవిడ మరి అమెరికా ప్రయాణం పోయి వెళ్తుందంట. ఎందుకు వెళ్తుందంటే వారికి పెద్ద కొడుకు ఉన్నాడంట అమెరికాలో, పెద్ద కొడుకు. అప్పటికి ఆవిడకి ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకే కొడుకు ఇప్పుడు ఉన్నాడు, చిన్న కొడుకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు దగ్గరికి ఫ్లైట్లో ప్రయాణం చేసి వెళ్తుందంట అండి. జాగ్రత్తగా ఇచ్చాడు. ఈలోపు మధ్యలో ఉన్నట్ట భయంకరమైన షేకింగ్ వచ్చిందండి. ఫ్లైట్ అంతా కదిలిపో, చాలా అవర్స్ ఉంటాం కదండి, సుమారు ఒక 16 అవర్స్ 18 అవర్స్ అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో ఉంటాం. మధ్యలో ఫ్లైట్ భయంకరంగా షేక్ అయిపోతుందంట. ఇక అనౌన్స్ చేస్తారంట, ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ డౌన్, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరు ఎటు వేసుకోండి, పారాచూట్లో వేసుకోండి, సిద్ధంగా ఉండండి. ఆ అనౌన్స్మెంట్ అంటే ఎలా ఉంటుందండి? ప్రతి ఒక్కరూ ఏడుపులు, కేకలు, బొబ్బలు. బా, ఈ సహోదరి కూడా ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తుంది. చిన్న కొడుకు అప్పుడే అప్పటికే ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవి వెళ్తుంటే అందరూ ఏడుస్తూ కేకలేస్తున్నారంట, కానీ ఈవిడ మాత్రం సంతోషంగా ప్రభుని స్తుతిస్తుందంట. యేసయ్యా నీకు వందనాలయ్యా, థ్యాంక్స్. ఎంతో ఆనందంగా. ఈలో పక్కన కూర్చున్న ఒక ఆవిడ అడుగుతుందంట, మేమేమో ఇన్ని కేకలేసి భయంతో ఆందోళనతో చచ్చిపోతుంటే నువ్వేటమ్మా ఇంత సంతోషంగా ఇంత ప్రభుని స్తుతిస్తున్నావు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ అని అడిగిందంట. ఏం లేదు, ఈ ఫ్లైట్ కూలిపోతే మనం అందరూ నాతో పాటు మనందరూ చచ్చిపోతాం కదా. ఈ ఫ్లైట్ కూలిపోతే నా ఆత్మ, నా చిన్న కొడుకు పరలోకంలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫ్లైట్ కోలకుండా సేఫ్గా ల్యాండ్ అయిందనుకో, ఎక్కడికి వెళ్తాను? బ్రతికితే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయి కూలిపోతే చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమి నిరీక్షణ అండి! అలాంటి నిరీక్షణతో మనం బ్రతకాలి. ఆమేన్. ఆ గొప్ప నిరీక్షణ మన సిగ్గుపరచుదాం. కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద గంటేళ్ళలో. మీరు చూసే ఉంటారు, ఆంటీ గారు, అత్తయ్య గారు. కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఒకరోజు ఆయన రక్షణ పొందినాడు. మారుమనసు పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందినాడు. ఒకరోజు పడుకున్నాడంట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి కృష్ణమూర్తి వచ్చే అన్నాడంట ప్రభు. వెంటనే ఆయన బాడీ ఎక్కడ ఉంది, ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళిపోయింది. ఆయనట పరలోకంలో నడుచుకుంటూ వెళ్తుంటేనట, బైబిల్ చెప్తుంది కదా పరలోకము శుద్ధ సువర్ణం అని వ్రాయబడింది కదా. ఆయన నడుస్తుంటేనట బంగారం అంటే కాలుకు అంటుకుంటుందంటండి. ఇలా పట్టుకుని చూసాడంటే చేతికి అంటుకుంటుందంటండి. అంత అద్భుతమైన పరలోకం, మహిమతో నింపబడిన పరలోకం. పరలోకం నడుచుకుంటూ వెళ్తే ప్రభు వచ్చి నా కుమారుడా అని పట్టుకున్నాడు. నా ప్రభు అని మీరు ముద్దు పెట్టుకున్నాడు. చాలాసేపు మాట్లాడిన తర్వాత కిందన ఏమైంది, ఇలా బాబు లేపుతుంటే టీ తాగాలి, లేగనండి కదలటే చచ్చిపోయాడు. ఇంకంటే ఆత్మ వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. పాపం పాస్టర్ గారు వచ్చారు, అన్నయ్యిపోయి పెట్టి తీసుకొచ్చారు, అందులో పెట్టేశారు. ఇంకా పాస్టర్ గారు అన్నారు, వాడు చివరిగా ఎవరైనా చూడండి అనేసరికి టక్కన లేచి కూర్చున్నాడు కృష్ణమూర్తి. టక్కన లేచి కూర్చున్నాడు. పిల్లలు నేను చెప్తుంది స్టోరీ కాదు, కాకన్ పుల్ స్టోరీస్ కాదు, పెద్ద గంటలో నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. లేచి కూర్చున్నాడు పాస్టర్ గారితో సహా. అందరూ పారిపోయారు అక్కడి నుంచి. అది మరి చచ్చిపోయి లేచి కూర్చుంటే భయం కదండి అన్నాడంటే. మీరేం కంగారు పడకండి. ఏమైందంటే జరిగిందంతా చెప్పారట. ప్రభు నన్ను పిలిచారు, పరలోకి వెళ్ళాను, అది అద్భుతంగా ఉంది. బంగారపు రోడ్లు నేను చూశాను, ఆ మహిమతో నిండిపడి సంతోషంతో ప్రభు అన్నారట, కృష్ణమూర్తి కొంతకాలం నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను, దయచేసి భూమి మీదకి వెళ్ళు, పరలోకం ఉందని చెప్పు, సాక్ష్యం చెప్పు, నరకం ఉందని సాక్ష్యం చెప్పు, నేను దేవుడిని చెప్పు, సాక్ష్యం చెప్పు, నువ్వు వెళ్ళిపో, కొంతకాలం నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను. సరికి ఈయనంట, ప్రభు ఇంకేదని చెప్పు కానీ నన్ను భూమి మీదకి వెళ్ళమని చెప్పదయ్యా. అయ్యా అని బతిమాడతా. లేదు కృష్ణమూర్తి, యూ గో అండ్ కొంతకాలం బ్రతుకు, సాక్ష్యం చెప్పేసరికి టక్కన లేచి కూర్చున్నాడట. జరిగిందంతా చెప్పాడట. మీరు నమ్మరు. ఆ రోజు ఆ సమాధి కార్యక్రమానికి లేకపోతే వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. మరి ప్రత్యేకంగా కుటుంబం కొరకు మరి దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తాను. సంఘం మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరేమీ భయపడాల్సిన పని లేదు, దిగులు పడొద్దు. దేవుని సందులో ఉన్నారు సహోదరుడు డేవిడ్ గారు. మరి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు మీరు అందరూ సిద్ధపడాలి. ఈ నా మాటలు వింటున్న వారు అందరూ కూడా
ప్రభువుకి నిత్య జీవానికి వారసులుగా, ప్రభు రాజ్యానికి, పరలోకానికి వారసులుగా మారాలని నేను కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను గట్టిగా ఆమెను చెప్పండి. అంత తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తలలు వంచండి. ఈ రాత్రి చిన్న తీర్మానం తీసుకోండి. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నేను చేయబడ్డానా ప్రభువా? పేరుకి అలా ఉన్నానా, లేకపోతే మీ రక్తంలో నేను కడగబడ్డానా? విశ్వసించావా? యేసు రక్తంలో కడగబడ్డావా? దేవునికి లోబడి రక్షణ ఓడలోనికి ప్రవేశించావా? సింపుల్. ఎంత సింపుల్గా, ఎంత సునిశ్చితంగా ఉన్న దేవుని వాక్యం, ఎంత సున్నితంగా ఉంది దేవుని వాక్యం. సులువైన పద్ధతి ప్రభునికి ఇచ్చాడు. ప్రభు రాజ్యానికి వారసులు పోవాలంటే ఇలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమని, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులని, ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగాలని అనేక విషయాలు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? ఎంతకాలం వాయిదాలు వేస్తావు? చూద్దాంలే అనుకుంటున్నావా? ఇక్కడ కళ్ళు మూస్తే తర్వాత నీ చేతిలో ఏమీ ఉండదు. ఇప్పుడు నీ చేతిలో అన్నీ ఉన్నాయి. టుడే ఈజ్ యువర్ డే. ప్రభు నీకు ఇచ్చాడు ఈ దినాన్ని. ఇప్పుడే ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. ప్రభు, నాకు నీవు కావాలి. నా గుండెల్లోనికి రండి, నా హృదయంలోనికి రండి. ఈ క్షణం నుండి నీ కొరకు జీవిస్తాను ప్రభు. మీ రక్తంలో నన్ను కడగండి అని ఒక్క మాట చెప్పు చాలు. నీ జీవితాన్ని ప్రభు దర్శిస్తారు. ఈ గొప్ప దివ్యమైన అనుభవాన్ని ప్రభు నీకు ఇస్తారు. దేవుడి కుటుంబాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. దేవుడు ప్రభు ఈ మాటలు దీవించుగాక. జాయ్ శాంతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం.